మీకు తెలుసా, మన అగ్నివీర్ సైనికులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్ రాదు అని, మన దేశ సైనికులు వాళ్ళకి ఇచ్చే శాలరీస్కి ట్యాక్స్ కట్టాలి అని. మన దేశంలో నువ్వు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా, ఒక్కరోజు ఎంపీ ఉన్నా నీకు జీవితాంతం మన గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నువ్వు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసావు, నెక్స్ట్ డేనే నువ్వు ఎంపీగా రిజైన్ చేసావు అనుకుందాం. నువ్వు చేసిన ఆ ఒక్కరోజు సర్వీస్ కూడా మన గవర్నమెంట్ నీకు జీవితాంతం పెన్షన్ ఇస్తుంది. అలాంటిది మన అగ్నివీర్ సైనికులు 4 సంవత్సరాలు మన దేశం కోసం పోరాడతారు. అలాంటి అగ్నివీర్ సైనికులు రిటైర్ అయిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళకు ఎలాంటి పెన్షన్ ఇవ్వదు. అంతేకాదు, మన దేశంలో రాజకీయ నాయకులకి ఇచ్చే శాలరీస్కి ట్యాక్స్ లేదు. అదే మన దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికులు వాళ్ళకి ఇచ్చే శాలరీస్కి ట్యాక్స్ కట్టాలి. పెంచిన అమ్మా నాన్నను, కట్టుకున్న భార్యను, తన పిల్లలను వదిలి మన కోసం, మన దేశం కోసం 24/7 దేశ సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికులకు ట్యాక్సా? దేశాన్ని దోచుకుంటున్న కొందరు దొంగ రాజకీయ నాయకులకు ట్యాక్స్ ఫ్రీయా? అగ్నివీర్ సైనికులు రిటైర్ అయిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళకి లైఫ్ టైం పెన్షన్ ఇవ్వాలి. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు ఇస్తున్న మన సైనికుల శాలరీస్ని ట్యాక్స్ ఫ్రీ చేయాలి. దిస్ ఈజ్ మై స్టాండ్. ఇట్స్ మై ఇండియా, ఇట్స్ మై డ్యూటీ టీమ్. జై హింద్.